ఈ యూట్యూబ్ చూస్తుంటారా అన్న? యూట్యూబ్ అన్నయ్య చూస్తాను. అంటే నాన్ వేసిన అతను, తర్వాత హర్ష అని ఒక అతను ఉంటాడు, డబ్బులు పంచుతుంటాడు అతను. అయ్యా చూస్తాం. వాళ్ళ మీద ఆయన చెప్పగలరా అన్న? నాన్ వేసిన అతను అన్ని దేశాలు వెళ్ళి మరి చెప్తుంటాడు అనమాట. ఇగో నేను ఈ రోజు నేను ఇదిగో మాధులత గారికి వచ్చాను. ఐ నో, బట్ రీసెంట్లీ 2-3 వీడియోస్ ఆర్ నాట్ లైకింగ్ హిమ్ బికాస్ నేను ఫాలోవర్ కాదు, కానీ ఒకసారి చూస్తే సజెషన్స్ లో వస్తాయి. సమ్ ఆఫ్ వీడియోస్ ఐ హావ్ సీన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి డబ్బులు వస్తున్నాయి, ఓకే లెట్ హిమ్ ట్రావెల్. కొన్ని విషయాలు మొన్న బ్రెజిల్ అమ్మాయి మన భారతదేశానికి వచ్చినప్పుడు రేపు జరిగిన విషయంలో చాలా తప్పుగా మాట్లాడాడు. అది కొన్ని విషయాలు నా దేశం గురించి కానీ, నా ధర్మం గురించి కానీ, నా దేశంలో వ్యవస్థ గురించి కానీ తప్పుగా మాట్లాడితే, ఇక్కడ చూసారా దేశంలో ఇక్కడ ఎంత బాగా ఉందో వ్యవస్థ, మన దేశంలో సరిగ్గా లేదు, ఇట్లాంటివి లేవు. ఎందుకు పరాయి దేశాలకు వెళ్ళిపోయి మన దేశంలో బొక్క లేదు, భోషానం లేదు, ఎందుకు ఇవన్నీ? ఈ దేశం నుంచే కదా వెళ్ళాము. బ్రెజిల్ అమ్మాయి, బ్రెజిల్ వాళ్ళు అడిగారంటే అతను బ్రెజిల్ వెళ్తే, మా బ్రెజిల్ అమ్మాయి వస్తే మీ దేశంలో రేప్ చేశారంటే, మా దేశంలో వ్యభిచార కూపాలు లేవు, అందుకని మేము కనిపించిన వాళ్ళందరినీ రేప్ చేస్తాము అని చెప్పేశాను అంట. కానీ రేప్ కాబడిన బ్రెజిల్ అమ్మాయి ఒక వ్యక్తులు చేసిన తప్పు మీద నేను దేశం మీద నింద వేయనని చాలా హుందాగా చెప్పింది. చాలా బాగుండేది. అట్లా పెట్టింది అమ్మాయి ట్విట్టర్లో. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడి వీడియో పెట్టాడు. మనుషులకు పుట్టిన బుద్ధుల వల్ల దేశాన్ని, భూమిని ఎందుకు నిందించడం, దేశ ప్రజలందరినీ ఎందుకు నిందించడం? ఇదే దేశ ప్రజలు ఆ అమ్మాయి విషయంలో బాధపడ్డారు కదా. మా దేశంలో వ్యభిచార కొంపలు లేవు, మేము వెంటనే రేప్ చేస్తాం, కనిపించిన చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని రేప్ చేసామని బ్రెజిల్ వాళ్ళకి చెప్పేశాను. మనిషి ప్రపంచం తిరిగితే కాదు, జ్ఞానం, ఇంగితం అని 2 ఉంటాయి. ఈ ఇంగిత జ్ఞానాన్ని నేర్చుకుంటే ఆ వ్యక్తి వరల్డ్ ట్రావెలర్ అయినా ఇంకో ట్రావెల్ అయినా వ్యక్తిగా గొప్పోడవుతాడు. మన దేశాన్ని పరాయి దేశస్తుల ముందు కించపరిచి మాట్లాడిన వాళ్ళు, మనం చెప్పాల్సింది ఏంటి? కొంతమంది వ్యక్తులు బుద్ధి ఎలా ఉంటుంది, అన్ని దేశాల్లో అలాంటివి జరుగుతుంటుంది, మేము కూడా బాధపడుతున్నాం, మేము కూడా చింతిస్తున్నాం. అలా జరిగి ఉండాల్సింది కాదు ఆడపిల్లకి. ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయం చేస్తే ఎంత హుందాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ పబ్లిక్ చేసి చెప్పడం, ఎవరు ఇక్కడ గర్వపడి కాలర్లు ఎగరేసుకునేటోళ్ళు ఎవరు? మా భారతదేశానికి వస్తే ఒక విదేశీరాలను మేము రేప్ చేసామని కాలర్లు ఎగరేసుకునేది ఎవరు? ఒక రేపిస్ట్ నా కొడుకులు తప్ప. భారతదేశాన్ని అవమానించేది ఎవరు? భరత భూమి మీద విలువలేని వాళ్ళు తప్ప. జై హింద్ అని చెప్తూనే నా దేశం అంటే నాకు ఇష్టం అని చెప్తూనే నా దేశం ఇట్లాంటిది, నా దేశం అట్లాంటిది, నా దేశంలో అది లేదు ఇది లేదు, నువ్వు చేయొచ్చి ప్రతివాడు కమెంట్ చేసేటోడే కదా, నువ్వు చేయొచ్చి. ఆ డబ్బులు సంపాదించుకొని ప్రపంచం ఎందుకు తిరగడం? భారతదేశంలో నేను ఇది పీకా, ఇది చేసా, ఇక్కడ వ్యవస్థ లేదు, ఇక్కడ డస్ట్బిన్ లేవు, మనకు గార్బేజ్ అంత పక్కన ఉందని ఒక వీడియో చేశాడు. నువ్వు కొనిపెట్టు 4 గార్బేజీలు, నీ కాలనీ వాళ్ళకి చెప్పు, దాన్ని కూడా వీడియోలు చేసి పెట్టు, చూస్తారు కదా జనాలు. సంహౌ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటున్నారు కదా, డూ సంథింగ్ యూస్ఫుల్. కమెంట్స్ ఎందుకు చేయడం? దేశ వ్యవస్థని కమెంట్ చేయడం. ఇలాంటి వాళ్ళ వల్లే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి పోయింది, అలా మోచేతి నీళ్లు తాగాల్సి వచ్చింది, ఇప్పటికీ కూడా తాగుతున్నారు అంతే. హర్ష సాయి అని ఒక అతను ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు. అతని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, నేను చెప్తుంటాను, చేస్తున్నాడు, ఓకే బేదాత్మకి వెళ్తాడు, ఒక 1 lakh వెల్ అండ్ గుడ్ కదా, డూయింగ్ సంథింగ్ గుడ్ కదా, సంథింగ్. ఇప్పుడు ప్రతి మనిషికి ఓ టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషి ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. సో తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, దాని ద్వారా పీపుల్ డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకెళ్లి జనాలకు ఇస్తున్నారు, అది జనాలకు నచ్చుతుంది, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని దోచుకోవట్లేదు, యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు అంటే ఎవరిని దోచుకోవట్లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే దోచుకొని ఇప్పుడు చాలా మంది కమెంట్లు పెట్టడం కూడా చూసాను, ఎంత షో ఆఫ్ వ్యూస్ కోసం అంటే, అరే ఇట్స్ ఓకే, అది తన టాలెంట్ కదా. యూట్యూబర్ డబ్బులు ఇస్తున్నాడు, మీకేంటి? మీ దగ్గర దోచుకోవట్లేదు కదా. అతను దోచుకోనంత వరకు మీకు వచ్చే బాధ ఏంటి? నువ్వు చెయ్యి అంటే వీళ్ళు ఏమంటారంటే 1 లక్ష రూపాయలు ఇచ్చానుకోండి, ఆడికి 5 లక్షలు వస్తుంది, తన టాలెంట్ కదా. నువ్వు చూడడం మానే, నువ్వు అన్సబ్స్క్రైబ్ కొట్టు, ఎందుకు బాధ? ఎందుకు? ఎదుటోడు ఎదుగుతుంటే ఎండ్రకాయలా కిందికి లాగడం లాజిక్ అది. మనకు రాక పక్కోడి మీద పడి ఏడుస్తామంట అంతే. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను, నా ఛానల్కి వ్యూస్ లేవు, నేను పక్కోళ్ళ మీద పడి ఏడవడం అనేది అది చాలా దరిద్రమైన విషయం కదా. నా ఛానల్కి వ్యూస్ రావట్లేదు అబ్బా, నేను అంత కష్టపడి యూట్యూబ్ చేసిన, నేనేమనుకుంటా తెలుసా, మేబీ ఐమ్ నాట్ అ గ్రేట్ యూట్యూబర్, నా చేతి కాదేమో, యూట్యూబర్స్ అందరూ చాలా గ్రేట్ అబ్బా, మంచి కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు, నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు, పొలిటికల్ టాపిక్స్ మాట్లాడడం వచ్చు, డిబేటింగ్ చేయడం వచ్చు, సో యూట్యూబ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అనుకున్నా అంతే. అంతే తప్ప పక్కన వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తాయి, 1 million వ్యూస్ వస్తున్నాయి, నాకు రావట్లేదంటే అది ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు మీరు ఇంత ఆధ్యాత్మికంగా చెప్తున్నారు కదా మాధులత, మా కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వర గారు, గరికపాటి నరసింహ గారు విన్నారా మీరు? ఐ ఫాలో. ఏంటి అసలు వాళ్ళిద్దరు గొప్పతనం ఏంటి? వాళ్ళలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నేను ఎందుకంటే నేను కాకినాడ, నాది
ఆయన మాకు స్కూల్స్కి వాళ్ళు చీఫ్ గెస్ట్లకు వచ్చారు ఇద్దరును. మీకు ఏం గ్రహించారు ఇద్దరు ద్వారా? ఏం గ్రహించానంటే మన 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 రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ, లేకపోతే భాగవతం గురించి కానీ, మన పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటి గురించి చతురంగా చెప్పేటటువంటి జనాల్ని అంటే అన్ని వర్గాలని ఆకర్షించేలాగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆకర్షించేలా చెప్పడం గరికపాటి వారి ఆ చమత్కారం అన్నది ఆయన సొత్తు. చాలాంటి వారు వచ్చేసేసి బాగా డీప్ స్పిరిచువల్ వేలో జనాలకి బాగా డీప్ నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటారు. ఇద్దరు చెప్పేది ఒకటే అంశమైనా ఎవరి టాలెంట్ వాళ్ళదే అన్నట్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అట్లీస్ట్ టు రీచ్ మెనీ పీపుల్ తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆడిబుల్ అన్నది చాలా ఈజీ. బుక్కులు చదవాలంటే ప్రతి ఒక్కరూ చదవలేదు. సో ఆడియో పరంగా వినడం, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా అటెండ్ అయిన సభల్లో వాళ్ళు చెప్తూ ఉంటే వినడం ఇట్స్ గుడ్ కదా. అట్లీస్ట్ సంహౌ ఎప్పుడు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకు రామాయణం ఉంది, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, శివపురాణం ఉంది, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవి జనాలకు బాగా రీచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే చెవుల ద్వారా వినడమే. అదే మన గొప్పతనం. మనం బుక్ సంకలో పెట్టుకొని పోము, ప్రతిదానికి బుక్ తీయము. భగవద్గీత కూడా ఒకప్పటి కాలంలో జనపదాల రూపంలోనో, లేకపోతే ఊర్లలో రాజుల కాలంలో ఊరికి వెళ్ళేసేసి ఆ జనపదాల రూపంలోనే, కథలు చెప్పడం రూపంలోనే మన పురాణాలు చెవులకు వినిపించారు. వాటిని వినుకుంటూనే వచ్చారు. ఆయన ఒక కొత్త కొత్త పద్యాలు, కొత్త విషయాలు సృష్టించగలరు. అవును. ఎవరు? మన గరికపాటి గారు. ఆయన అవధాని కదా. మీరు ఒక లైన్ ఇచ్చారనుకోండి, అవి 4 పదాలు ఇచ్చారనుకోండి, ఆ 4 పదాలు కలిపి పద్యం చెప్పి చెప్పేస్తారు. అవునవును. అదే అవధానాలు చేసేది అదే కదా. అందుకే వాళ్ళకి గండ పెండేరాలు తొడుగుతారు కదా. అవును. ఇప్పుడు చూసారా ఇద్దరిని? వాళ్ళని కలిసి కూడా ఒక సభలో చూసాను కదా. చూసారు అంటే పర్సనల్ గా కలవలేదు. గరికపాటి గారు అయితే నేను ఏదో డిబేట్ కి అటెండ్ అయినప్పుడు ఆయన ఫోన్ కాల్లో రావడం జరిగింది, అంతే. పర్సనల్ గా నెవర్ హ్యాపెన్. మేబీ ఆ సమయం, సందర్భం, కాలం అన్ని కలిసి వచ్చినప్పుడు అది అనుకోకుండా కలవడం కూడా జరుగుద్ది. నేను నమ్ముతాను బాగా. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేసానమాట. నేత్రాను ఒక వంశీ అని వాళ్ళు చాలా సోషల్ మీడియాలో వాళ్ళు చాలా ఫేమస్ అనమాట. రైట్. ఇద్దరు కూడా చాలా ఫేమస్. అందరూ కూడా ఆ కప్పుని ఎంత ఇష్టపడ్డారో. ఆ అమ్మాయి అయితే ఏంటి, కొద్దిగా వ్యవసాయం పనులు చేసేది, ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్ని కూడా అమ్మేది అనమాట. చాలా చాలా హ్యాపీ. అందరూ సోషల్ మీడియాలో వాళ్ళిద్దరంటే ఎంత ఇష్టమో. సడన్ గా ఇద్దరు కూడా విడిపోయారు అనమాట. చూసారా? ఏం ప్రశ్న మీకు అలా అల్లటోళ్ళు అన్న? మనకి ఏంటంటే ఇప్పుడు నాకు అతను తెలియదు, ఆమె తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చెప్తే నేను 1 సైడ్ విన్నాను, 2 సైడ్లు వింటాను. నేను అవుట్ సైడ్ వింటే తప్ప నేను ఇట్లా జరిగింది మధు తెలుసా అంటే నేను అవతల వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాను. ఇద్దరిది వినాలి. ఇద్దరు వెర్షన్ వినకుండా అమ్మాయిదే తప్పు, బేసిక్గా అమ్మాయిలదే తప్పు అంటారు ఈ సమాజంలో. అది క్వైట్ న్యాచురల్. అమ్మాయిదే ఎందుకు తప్పు అవుతుంది? ఇద్దరు వెర్షన్లు వినకుండా హూ ద బ్లీడింగ్ హెల్ ఐ యామ్. వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరడానికి నేను ఎవరు? సింపుల్. ఎవరైనా ఇద్దరు విడిపోయారంటే అది నాకు అవసరమే, నాకు తెలిసిన వాళ్ళంటే నేను 2 సైడ్ల వెర్షన్స్ వింటాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు విడిపోతే ఆనెస్ట్లీ ద మ్యాన్ యాక్సెప్టెడ్ నాది 70% మిస్టేక్ ఉందిలే అని ఆ మ్యానే యాక్సెప్ట్ చేశాడు. తనది 30%, నాది 70%. ఇట్స్ వెరీ క్లియర్. 2 సైడ్లు వింటేనే తెలుస్తుంది.